ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అద్భుత శిల్పకళా నైపుణ్యంతో యాదాద్రి పునరుద్ధరణ పనులు జరగాలన్నారు సీఎం కేసీఆర్. నిర్మాణ పనులకు నిధుల కొరత లేకుండా ఈసారి బడ్జెట్లో కూడా అవసరమైనన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా యాదాద్రిని సందర్శించాలనే ఉత్సుకత కలిగేలా దేవాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలన్నారు. ఈ మేరకు యాదాద్రి పనులపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. యాదాద్రిపై విస్తృత స్థాయి సమీక్షా సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సూరజ్ సార్. సూరజ్, రాజేష్, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఆలయ ప్రాశస్త్యం వైభవం ప్రస్ఫుటమయ్యేలా యాదాద్రి పునరుద్ధరణ పనులు జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించడం జరిగింది. యాదాద్రిలో చేపట్టిన నిర్మాణ పనులకు నిధుల కొరత లేకుండా ఈసారి బడ్జెట్ లో కూడా అవసరమైన నిధులు కేటాయిస్తామని చెప్పేసి కూడా ఆయన అధికారులకు చెప్పారు. పునరుద్ధరణ పనులకి పూర్తయిన తర్వాత సహస్రాష్టక గుండె యాగంతో యాగం 11 రోజుల పాటు నిర్వహించనున్నట్టు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను ఆహ్వానిస్తామని చెప్పేసి కూడా ఆయన వెల్లడించారు. 100 ఏళ్ల పాటు నిలిచిపోయే దేవాలయం కాబట్టి ప్రతి అంగుళం నిర్మాణంలో అత్యంత జాగ్రత్త వహించాలని, వైభవపేతంగా నిర్మాణాలు ఉండాలని చెప్పేసి కూడా ఆయన అధికారులకు సూచించారు. అత్యాధునికంగా ఆధ్యాత్మికత శోభ కనిపించేలా నిర్మించిన వెల్లూరు, తంజావూరు, అక్షరధాం లాంటి ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించి నిర్మాణాలను అధ్యయనం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అధికారులను కోరడం జరిగింది. దేశంలోని ప్రతి ఒక్కళ్ళు కనీసం ఒక్కసారైనా యాదాద్రిని సందర్శించాలని ఉత్సుకత కలిగించేలా దేవాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా సూచించారు. పునరుద్ధరణ జరిగిన తర్వాత యాదాద్రికి భక్తుల సంఖ్య ఎన్నో రెట్లు పెరుగుతుందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. శివరాత్రి ఉత్సవాలు, తెప్పోత్సవం నిర్వహించడానికి, నిరంతరం వ్రతాలు చేసుకోవడానికి, తలనీలాల సమర్పణకు, మండల దీక్ష, భక్తులు ప్రత్యేక పూజలు చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు శాశ్వత ప్రాతిపదికన చేయాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ఒకదాని తర్వాత ఒకటి కాకుండా నిర్మాణ పనులన్నీ సమాంతరంగా సాగాలని, ఇందుకోసం ఏ పనికి ఆ పనిగా ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కేసీఆర్ వాళ్ళ అధికారులకు చెప్పడం జరిగింది. యాదాద్రి పునరుద్ధరణ పనులపైన ఇవాళ ఆయన ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఆలయం ఉన్న గుట్టపై భాగంలో ఎలాంటి నిర్మాణాలు కావాలి, గుట్ట కింద భాగంలో ఎలాంటి నిర్మాణాలు కావాలి, టెంపుల్ సిటీపై ఎలాంటి నిర్మాణం ఉండాలి, మొత్తంగా యాదాద్రి ఎలా ఉండాలి అనే అంశాలపైన కూలంకషంగా చర్చించడం జరిగింది. తుది నిర్ణయం కూడా ఇవాళ తీసుకోవడం జరిగింది. మాడవీధులు ప్రాకారాలు కలుపుకుని దాదాపుగా 4.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన దేవాలయం నిర్మించాలని, మొత్తం 302 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయ ప్రాంగణం ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించడం జరిగింది. లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉండే గుట్ట పై భాగంలో ప్రధాన దేవాలయంతో పాటు గోపురాలు, ప్రాకారాలు, మాడవీధులు, శివాలయం, ఆంజనేయ స్వామి విగ్రహం, ఈవో కార్యాలయం, వివిఏ వంట మంటపం, వ్రతశాల, వ్రత మంటపం, స్వామి పుష్కరిణి, క్యూబ్ కాంప్లెక్స్, మెట్లదారి, బస్ స్టాప్, పోలీస్ అవుట్ పోస్ట్, హెల్త్ సెంటర్లు ఉండాలని చెప్పేసి కూడా ఆయన నిర్ణయించడం జరిగింది. ఏ నిర్మాణం ఎక్కడ రావాలనే దానిపైన తుది నిర్ణయం కూడా ఇవాళ ఆయన తీసుకున్నారు. ఇందుకు సంబంధించి నిర్మాణాలు ప్రారంభం కావాలని అధికారులను ఇవాళ ఆయన ఆదేశించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.